We shall turn to the book of John 15 and 16. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. Jesus says, "You did not choose me, but I have chosen you, and I have appointed you, that you should go and bear fruit, and that your fruit should remain." మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియునుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని అని యేసు చెప్పారు. This is what Jesus spoke concerning his disciples. యేసు తన శిష్యులను గురించి పలికిన మాటలుగా ఇవి ఉన్నాయి. Why we serve God? మనము దేవుని ఎందుకు సేవించాలి? We serve God for two reasons. మనము దేవుని రెండు కారణాలను బట్టి సేవిస్తున్నాం. Number one, మొదటిది Galatians 2:20 says, గలతీ 2:20లో రాయబడిన మాట, Jesus loved us and gave himself for us. యేసు మనల్ని ప్రేమించి తన్ను తాను మన కొరకే సమర్పించుకొని ఉన్నాడు. We tell him, Lord, we would like to serve you because you died for us. కనుక ప్రభువా మీరు మా కోసం మరణించారు కాబట్టి మేము మీకు సేవ చేస్తామని చెప్తున్నాం. Now the Lord Jesus, how he chose his disciples. ఇప్పుడు ప్రభు అయిన యేసు తన శిష్యుల్ని ఎలా ఎన్నుకున్నారు? Luke chapter 6:12 and 13 says, లూకా సువార్త 6:12-13 వచనాల్లో, one night, the whole night Jesus was praying. ఓ రాత్రంతా యేసు ప్రార్థన చేస్తున్నారు. And next morning he called his disciples. తరువాతి ఉదయం యేసు తన శిష్యుల్ని పిలిచారు. Among them he chose 12 people. వారిలో 12 మందిని ఆయన ఎన్నుకున్నారు. And he said, ఆయన అన్నారు, you'll be called as apostles from today, మీరు ఈ రోజు నుంచి అపోస్తలులుగా పిలువబడతారు. because I have chosen you for my ministry. ఎందుకంటే నా సేవ కోసం నేను మిమ్మల్ని ఎన్నుకొని ఉన్నాను. But in John 17 and verse 6, అయితే యోహాను సువార్త 17:6లో Jesus says, యేసు అంటున్నారు, oh Father, ఓ తండ్రి, these disciples were yours. ఈ శిష్యులు నీ వారై ఉన్నారు. You have chosen them and you have given to me. మీరు వారిని ఎన్నుకొని వారిని నాకు అనుగ్రహించారు. The Almighty God has chosen you. అవును, సర్వశక్తి గల దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నారు. The Bible says in Ezekiel 18 and verse 4, యెహెజ్కేలు 18:4లో బైబిల్ ఏం చెప్తుందంటే, Numbers 16:22, సంఖ్యాకాండం 16:22లో, Numbers 27 and verse 16, సంఖ్యాకాండం 27:16లో, Hebrews 12 and verse 9. హెబ్రీ 12:9లో, God is a father of all the spirits in the world. దేవుడి లోకములో ఆత్మలన్నిటికీ తండ్రి అయి So ఉన్నారు. everyone is his son or his daughter. కనుక ప్రతివారు ఆయన కుమారుడు లేక కుమార్తె. Therefore he says, కనుక ఆయన అంటున్నారు, from them he selected these 12 people వారిలో నుండి ఆయన 12 మంది ఎన్నుకున్నారు. and he gave it to son Jesus. కుమారుడైన యేసుకు వారిని అప్పగించి ఉన్నాడు. And Jesus was praying that night. యేసు ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నారు. God told him, son, I have chosen these 12 people for you. దేవుడు ఆయన చెప్పాడు, కుమారుడా ఈ 12 మంది నీ కోసం ఎన్నుకున్నాను. And he accepted them, ఆయన వారిని అంగీకరించాడు, including the wretched Judas. దుర్మార్గుడైన యూదాతో కలిపి. John 6 and verse 70 says, యోహాను సువార్త 6:17లో, Jesus knew that